నా బ్యాక్గ్రౌండ్ చూడగానే మీకు అర్థమై ఉంటుంది ఏం జరుగుతోంది అనేది. ఇది బంగాళాఖాతంలో ప్రస్తుత పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఇటు రెండు తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన ఉందా? మరి ముఖ్యంగా బంగాళాఖాతంలో ఈ వాతావరణం, మారిన వాతావరణం ఎవరికి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది? మరి ముఖ్యంగా ఎక్కడ వర్షాలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది? ఏ ఏ ప్రాంతాలకు సంబంధించి ప్రభావితం చూపించవచ్చు? ఏ ప్రాంతాల్లో ఎక్కువ శాతం వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది? ఇంతకీ అక్కడ వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? ఇవన్నీ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. వెదర్ అప్డేట్ కి సంబంధించి హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. రెండు తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన జారీ చేస్తూ భారత వాతావరణ శాఖ తెలంగాణకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. రేపటి నుంచి ఈ నెల 13 వరకు వర్షాలంటూ ఉంది ఆంధ్రప్రదేశ్కు సంబంధించి. అలాగే జయశంకర్, భూపాలపల్లి, ములుగుతో పాటు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట సహా మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో వర్షాలు పడతాయంటూ భారత వాతావరణ శాఖ చెప్పుకొచ్చింది. ఈ నెల 13 వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయంటూ చెప్పుకొచ్చింది. మరోవైపు దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనానికి సంబంధించి మాట్లాడుకుంటున్నాం. రాబోయే 4 రోజుల్లో ఏపీలోని కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా చెప్పుకొచ్చింది భారత వాతావరణ శాఖ. ఈ నేపథ్యంలో ఒక్కసారి నేను నేరుగా మ్యాప్కి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. ఒక్కసారి మీరు ఇక్కడ చూసే ప్రయత్నం చేస్తే కనుక, మ్యాప్లో చూసే ప్రయత్నం చేస్తే కనుక మీకు క్లియర్ కట్గా అర్థమైపోతుంది ఎటువంటి వాతావరణ పరిస్థితులు ఉన్నాయి అనేది. ఇదిగో మీరు చూడొచ్చు, ఇక్కడ మ్యాప్లోని నేరుగా మ్యాప్కే తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను. ఇదిగోండి, ఇక్కడ లో ప్రెషర్ ఏర్పడింది, అల్పపీడనం ఏర్పడిన ఆ ప్రదేశానికి సంబంధించిన విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. ఇది అల్పపీడనం ఏర్పడిన ప్రాంతం బంగాళాఖాతానికి. ఒక్కసారి ఇక్కడ మీరు క్లోజ్ షాట్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇక్కడ నుంచి ఒక పని చేస్తాను. నేరుగా ఈ మ్యాప్కి సంబంధించి మీరు చూసే ప్రయత్నం చేయండి. ఇది కూడా ఒకసారి క్లోజ్గా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఎటువంటి పరిస్థితి ఉందో మీకు అర్థమైపోతుంది. సో ఒకసారి చూసే ప్రయత్నం చేసినప్పుడు నీకు అసలు సైడ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఒక్కసారి ఇదంతా చూసే ప్రయత్నం చేయండి. ఎస్, ఇక్కడ ఎటువంటి వాతావరణం ఉంది అనేది మీకు క్లియర్ కట్గా అర్థమైపోతుంది. ఇక్కడ మీరు చూసే ప్రయత్నం చేసినప్పుడు ఇక్కడ ఆగ్నేయ బంగాళాఖాతం, ఇదిగో ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ అల్పపీడనం ఎలా డైరెక్షన్స్ మార్చుకుంటుందో ఒకసారి మీరు చూడొచ్చు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడింది ఈ ఆగ్నేయ బంగాళాఖాతం నుంచి దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఈరోజు అంటే ఏప్రిల్ 7వ తారీఖున ఉదయం 8:30 దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఇదిగోండి దక్షిణ మధ్య బంగాళాఖాతం ఇక్కడ అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనానికి సంబంధించిన ప్రభావం మీరు చూడొచ్చు. ఇక్కడ అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనానికి సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భం అయితే ఇక్కడ దీంతో పాటు దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. సో ఇక్కడ మాట్లాడుకుంటున్న పరిస్థితులు ఇక్కడ చూసుకుంటే కనుక ఈ అల్పపీడనం ఏప్రిల్ 8వ తేదీన వాయువ్య దిశగా కదులుతూ నైరుతి బంగాళాఖాతం వైపు కదిలే అవకాశం ఉంది అంటూ కూడా చెప్తున్నారు. అంటే వాయువ్య దిశగా కదులుతుంది, నైరుతి బంగాళాఖాతం వైపు వెళుతోంది అనేది. అంటే ఇది ఉంది కదా, ఇది వాయువ్య దిశగా కదులుతూ నైరుతి వైపు వెళుతోంది అనేది చెబుతున్నమాట. సో ఒక్కసారి ఇదే అంశానికి సంబంధించి జూమ్ అవుట్ సాయంతో చూసే ప్రయత్నం చేద్దాం. ఇదిగోండి, ఒకసారి మీరు చూసే ప్రయత్నం చేస్తే కనుక ఇదిగో ఆ డైరెక్షన్స్ చూడొచ్చు మీరు. ఇక్కడ నుంచి అల్పపీడనం ఇప్పుడు ప్రెసెంట్ ఇక్కడ అల్పపీడనం ఏర్పడింది ఆ ఐకి సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భం. సో ఇది ఇప్పుడు వాయువ్య దిశగా కదులుతూ నైరుతి వైపు వెళ్ళే అవకాశం ఉంది అనేది భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. సో దీంతో పాటు ఇంకా ఎటువంటి పరిస్థితులు ఉన్నాయంటే కనుక ఆగ్నేయ బంగాళాఖాతంలో ఆ ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం నుంచి దక్షిణ తమిళనాడు వరకు నైరుతి బంగాళాఖాతం మీదుగా ఉపరితల ద్రోణి ఉంది. ఆగ్నేయ బంగాళాఖాత ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం దక్షిణ తమిళనాడు వరకు కూడా ఇదిగోండి, ఇది దక్షిణ తమిళనాడు వరకు కూడా ఉపరితల ఆవర్తనం ఒకటి కంటిన్యూ అవుతోంది. ఆ ఉపరితల ఆవర్తనానికి సంబంధించిన ప్రభావం మనం చూడొచ్చు. ఈ ఉపరితల ఆవర్తన ప్రభావానికి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో దక్షిణ తమిళనాడు వరకు నైరుతి బంగాళాఖాతం మీదుగా ఉపరితల ద్రోణికి సంబంధించి సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించింది. దాంతోపాటు మరట్వాడ నుంచి దక్షిణ తమిళనాడు వరకు కర్ణాటక మీదుగా ఉత్తర దక్షిణ ద్రోణి ఈరోజు గుర్తించబడిందంటూ కూడా వాతావరణ శాఖ చెబుతోంది. ఇదిగోండి, అంటే మహారాష్ట్ర నుంచి ఇటు తమిళనాడుకి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఇటు కర్ణాటక మీదుగా ఒక ఆవర్తనం, ఒక ద్రోణి ప్రభావం అనేది ఇక్కడ మనకి కనిపించడం జరుగుతోంది. దీంతోపాటు దక్షిణ కర్ణాటకలోని ఆ పరిసర ప్రాంతంలో ఒక ఆవర్తనం అయితే మాత్రం ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్ యానాంకి సంబంధించి నైరుతి గాలులు వేస్తున్నాయంటూ కూడా చెప్తున్న పరిస్థితి. సో ఒక్కసారి ఇక్కడ ఈ మ్యాప్ చూస్తేనే మనకు అర్థమవుతుంది ఎటువంటి వాతావరణ పరిస్థితులు ఉన్నాయనేది. ఇక్కడ మనం చూడడం జరుగుతోంది, ఒకటే చెప్పడం జరుగుతోంది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ అల్పపీడనం వాయువ్య దిశగా కదులుతూ నైరుతి వైపు వెళుతోంది అనేది. ఆ డైరెక్షన్ మీరు చూడొచ్చు.
ప్రెసెంట్ ఇలా ఉంది దాని డైరెక్షన్. ఇవన్నీ కూడా ఆవర్తనాలు కొన్ని ద్రోణులకు సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భం. ఇక్కడ కూడా ఆవర్తన ప్రభావం ఉంది అంటూ కూడా భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఈ నేపథ్యంలో నేరుగా నేను ఒకసారి ఆ మ్యాప్ను చూపించే ప్రయత్నం చేస్తాను. ఇదిగోండి, ఇది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. ఇక్కడ ఆవర్తన ప్రభావాలు అయితే మనకి కనిపిస్తున్నాయి. కానీ అల్పపీడన ప్రభావం మాత్రం మీరు చూడొచ్చు. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం, ఇది అల్పపీడనం ఏర్పడిన ప్రాంతం. ఇదిగోండి, ఇది ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం. ఇది నైరుతి వైపుగా కదులుతోంది, నైరుతి వైపుగా వెళ్తోంది. ఇక్కడ నైరుతి వైపుగా వెళ్ళే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్న పరిస్థితి. సో ఒక్కసారి మళ్ళీ చూసే ప్రయత్నం చేసి ఇక్కడ మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఒకసారి చూసే ప్రయత్నం చేయండి క్లోజ్గా వెళ్ళినప్పుడు. ఇక్కడ ఇది ఆగ్నేయ బంగాళాఖాతానికి సంబంధించి మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఇక్కడి నుంచి ఇది నైరుతి వైపు కదులుతోంది అంటూ కూడా భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఎటువైపు ఆగ్నేయ బంగాళాఖాతం, అక్కడ వల్ల ఒక ఆవర్తనం ఉంది. ఇది దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీంతోపాటు ఒక ఆవర్తనం కూడా అక్కడ ఉంది. ఇది వాయువ్య దిశగా కదులుతూ నైరుతి బంగాళాఖాతం వైపు కదిలే అవకాశం ఉంది. ఒక చిన్న క్లారిటీ అంతే. ఇది వాయువ్య దిశగా కదులుతూ నైరుతి వైపు వచ్చే అవకాశం, అంటే ఇటువైపు. ఇందాక ఈశాన్యానికి సంబంధించి నేను నైరుతిగా చెప్పడం జరిగింది. టేక్ మై వర్డ్స్ బ్యాక్. ఇక్కడ మీరు చూసుకుంటే కనుక నైరుతి వైపుగా, అంటే ఇటువైపు వాయువ్య దిశగా కదులుతూ నైరుతి వైపు, అంటే బహుశా ఈ ప్రాంతాలకు సంబంధించి ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందని భావించవచ్చు. బట్ ఇంకా కరెక్ట్ రిపోర్ట్ అనేది మనకి వాతావరణ శాఖ నుంచి వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఒకసారి ఏముంటుంది భారత వాతావరణ శాఖ రిపోర్ట్ చూసే ప్రయత్నం చేద్దాం. ఇదిగోండి, భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ చూసే ప్రయత్నం చేస్తే కనుక హీట్ వేవ్కి సంబంధించి చెప్పుకొచ్చింది. దాంతోపాటు రెయిన్ఫాల్ అలాంగ్ విత్ థండర్స్టార్మ్ అండ్ లైట్నింగ్ ఇస్ లైక్లీ టు కంటిన్యూ ఓవర్ ఈస్ట్ అండ్ నార్త్ ఈస్ట్ ఇండియా డ్యూరింగ్ 7th to 10th April అంటూ చెబుతూనే హీట్ వేవ్ కండిషన్స్ గురించి మాట్లాడుతూనే హెవీ టు వెరీ హెవీ రెయిన్ఫాల్ రికార్డెడ్ ఐసోలేటెడ్ ప్లేసెస్ కేరళ, హెవీ రెయిన్ఫాల్ అట్ ఐసోలేటెడ్ ప్లేసెస్ ఓవర్ తమిళనాడు, అస్సాం, మేఘాలయ అని చెబుతూనే దాంతోపాటు థండర్స్టార్మ్ అకంపైన్డ్ విత్ గస్ట్ విండ్స్ అంటూ ఇక్కడ తెలంగాణతో పాటు కోస్టల్ ఆంధ్రప్రదేశ్ యానాంకి సంబంధించి కూడా చెప్పుకొచ్చింది. సో ఈ పాయింట్ మీరు చూడొచ్చు. రిలైజ్డ్ వెదర్ డ్యూరింగ్ పాస్ట్ 24 hours, గత 24 గంటలకు సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భం. ఆ తర్వాత ఇదిగో వెదర్ సిస్టమ్ ఫోర్కాస్ట్ అండ్ వార్నింగ్. అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ అప్పర్ ఎయిర్ సర్క్యులేషన్ ఓవర్ సౌత్ ఈస్ట్ బే ఆఫ్ బెంగాల్ and neighborhood, a low pressure area has formed over central parts of South Bay of Bengal at 8:30 IST of today, the 7th April 2025. It is likely to move northwestwards. అంటే వాయువ్యం వైపు నార్త్ వర్డ్స్ అంటే ఇది ఉత్తరం వైపు, ఈస్ట్ వెస్ట్ నార్త్, ఉత్తరం వైపు వెళుతుంది అంటూ ఓవర్ వెస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్ డ్యూరింగ్ సబ్సిక్వెంట్ 48 hours అంటూ చెప్తున్న పరిస్థితి. అంటే 48 గంటలకు సంబంధించి మాట్లాడుకుంటున్న సినారియో. సో దీని తర్వాత ఎలా ఉండే అవకాశం ఉంది అనేది ఒకసారి రిపోర్ట్లో చూసే ప్రయత్నం చేస్తే కనుక అనదర్ ట్రఫ్ runs from East Bihar to North Telangana in lower tropospheric levels అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. సో ఈ రిపోర్ట్ మనం చూస్తాం. ఒకసారి వెదర్ అప్డేట్కి అలర్ట్కి సంబంధించి వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఈస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV. మీరు చూడొచ్చు ఎటువంటి అలర్ట్ జారీ చేయడం జరిగింది అనేది. 7వ తారీఖున ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది ఇటు ఉత్తర కోస్తా ఆంధ్రతో పాటు దక్షిణ కోస్తా ఆంధ్రకు సంబంధించి. అలాగే 8వ తారీఖున ఇటు తెలంగాణకి ఎల్లో అలర్ట్ ఇచ్చింది. అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రాయలసీమలోని కొన్ని ప్రాంతాలు మినహా దాదాపుగా మనకి ఆంధ్రాకు కూడా ఎల్లో అలర్ట్ ఇచ్చినట్టే. ఆ తర్వాత 9వ తారీఖున మీరు గమనిస్తే కనుక ఆంధ్రప్రదేశ్కి ఎల్లో అలర్ట్ ఇచ్చింది. ఆ తర్వాత 10వ తారీఖున ఆంధ్రప్రదేశ్కి, 10వ తారీఖున, 11వ తారీఖున, అలాగే 12వ తారీఖుకి సంబంధించి 11వ తారీఖు వరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. అంటే అర్థం చేసుకోవచ్చు అల్పపీడనం ప్రభావానికి సంబంధించి. అల్పపీడనం బలపడే అవకాశం ఉందా అంటే ఇంకా మనకి క్లారిటీ రావాల్సిన పరిస్థితి ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రస్తుతానికైతే మాత్రం అల్పపీడనం ఏర్పడిందంటూ భారత వాతావరణ శాఖ చెబుతోంది. సో ఈ నేపథ్యంలో ఒకసారి ఆ రిపోర్ట్ చూసే ప్రయత్నం చేద్దాం. భారత వాతావరణ శాఖ చెబుతున్న రిపోర్ట్ తెలంగాణకు సంబంధించి. ఇదిగోండి, తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందంటూ కూడా చెప్పుకొచ్చింది 8వ తారీఖు ఉదయం 8:30 వరకు. ఆ తర్వాత నుంచి మీరు చూస్తే 8వ తారీఖు ఉదయం 8:30 నుంచి 9వ తారీఖు ఉదయం 8:30 వరకు చూసుకుంటే కనుక తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. దాంతోపాటు
ఉరుములు మెరుపులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పడం జరుగుతోంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఎక్కడెక్కడ అంటే కనుక జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఇక్కడ చెప్పడం జరుగుతోంది. దాంతోపాటు 9వ తారీఖున, 10వ తారీఖున, అలాగే 11వ తారీఖుకి సంబంధించి 11వ తారీఖు వరకు కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఇది కంటిన్యూటీగా మనకి 13వ తారీఖు వరకు కూడా కనిపిస్తోంది. 13వ తారీఖు వరకు కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెప్పడం జరుగుతోంది. ఇక్కడ నుంచి మళ్ళీ మనం డిస్ట్రిక్ట్ వైజ్ చూసే ప్రయత్నం చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మీరు చూసే ప్రయత్నం చేస్తే కనుక ఇదిగోండి, ఆంధ్రప్రదేశ్కి ఏకంగా 5 రోజుల పాటు భారీ వర్ష సూచన జారీ చేయడం జరిగింది. ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంటే కనుక ఆ తర్వాత 2 రోజులు అంటే 11, 12 ఇది 10, 11కు సంబంధించి 7వ తారీఖు నుంచి మీరు గమనిస్తే 7, 8, 9, 10, 11 10, 11 తేదీల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఎక్కడెక్కడ ఎలా ఉండబోతోంది అనేది ఇప్పుడు చూసే ప్రయత్నం చేద్దాం. ఇదిగోండి, శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం, విశాఖపట్నం ఈ 4 జిల్లాలకు సంబంధించి ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఇక్కడ ఉరుములు మెరుపులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. అలాగే అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్కి సంబంధించి ఈ రోజు నుంచి 4 రోజులు, అనకాపల్లికి 9, 10 తారీఖుల్లో ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. కాకినాడకు 10, 11 9, 10 అనకాపల్లికి 9, 10 అలాగే కాకినాడకు 9, 10, 11 7, 8 9, 10, 11 9, 10, 11 తేదీల్లో కాకినాడకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. ఈస్ట్ గోదావరికి ఈ రోజు నుంచి 11వ తారీఖు వరకు కూడా ఎల్లో అలర్ట్ ఇచ్చింది. యానాంకి 9, 10, 11 అలాగే అంబేద్కర్ కోనసీమకి 10వ తారీఖున, ఏలూరుకి 10వ తారీఖు వరకు, అలాగే వెస్ట్ గోదావరికి 10వ తారీఖున, అలాగే ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్కి 7, 8, 9, 11 కృష్ణకు 7 నుంచి 11 వరకు అలర్ట్ ఇచ్చింది. పల్నాడుకు, గుంటూరు కూడా సేమ్ 7 నుంచి 11వ తేదీ వరకు భారీ వర్ష సూచన అంటూ కూడా చెప్పుకొచ్చింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా చెప్పుకొచ్చింది. బాపట్లకు 10, 11 ప్రకాశానికి 7, 8, 9, 10 అలాగే నెల్లూరు కూడా 7, 8, 9, 10 కర్నూలుకి సంబంధించి 10వ తారీఖున కర్నూలు, నంద్యాల, అనంతపురం ఈ 3 జిల్లాలకు 10వ తారీఖున వర్ష సూచన జారీ చేయడం జరిగింది. శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్ సంబంధించి మాట్లాడుకుంటే శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్కి 10, 11 తేదీల్లో, అలాగే వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్కి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్, వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్, అన్నమయ్య డిస్ట్రిక్ట్, తిరుపతి, చిత్తూరు ఈ జిల్లాలన్నిటికీ కూడా 10, 11 తేదీల్లో కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఎలా ఉంటుందో అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా జూమర్తో సాగుతూ చూసే ప్రయత్నం చేద్దాం. ఎలా వెళ్ళబోతోంది, ఎటువంటి డైరెక్షన్స్ మారే అవకాశం ఉంది, ఎందుకంటే ముందుగా ఇది వాయువ్యం వైపు కదులుతూ నైరుతికి సంబంధించి అంటే నైరుతి దిశగా పయనించే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్న నేపథ్యం. ఒకసారి నేపథ్యంలో చూసే ప్రయత్నం చేద్దాం ఎలా వెళ్ళబోతుంది అనేది. మీరు చూసే ప్రయత్నం చేస్తే కనుక ప్రస్తుతం డైరెక్షన్కి సంబంధించి అంటే 8వ తారీఖున రేపు కాస్త మనకి తీరాన్ని తాకే అవకాశం ఉంది. ఇంకా బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్, ఎందుకంటే డైరెక్షన్స్ మారే అవకాశం ఉందంటూ కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి. శ్రీలంక మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. కాస్త శ్రీలంకకు సంబంధించి ఇంపాక్ట్ అయితే ఉంది. మనకు కూడా 8వ తారీఖున దీని ఇంపాక్ట్ మనకి కనిపిస్తోంది. కాస్త ఇటు ఆంధ్రప్రదేశ్ మీద ఉంది, అలాగే దాంతోపాటు హైదరాబాద్కి సంబంధించి అంటే తెలంగాణ మీద కూడా మనకి ఇంపాక్ట్ అనేది కనిపిస్తోంది. సో అటువంటి సినారియో అంటే దాదాపుగా 9వ తారీఖున ఉదయం నుంచి ఇంపాక్ట్ మనకి కాస్త కనిపించే అవకాశం ఉందనే భావించవచ్చు. 9వ తారీఖు నుంచి కాస్త వర్షాలు మనకి పలకరించే అవకాశం ఉంది. ఇటు విశాఖపట్నం నుంచి గుంటూరు వరకు కూడా ఆ ఇంపాక్ట్ మనకి కాస్త కనిపిస్తోంది. తెలంగాణలో కూడా కాస్త ఇంపాక్ట్ ఉంది. ఆవర్తన బహుశా ఉండుండొచ్చు, లేకపోతే అక్కడ అలాగే 9వ తారీఖున మనం చూసాం. సో ఈ నేపథ్యంలో ఒకసారి విండీ ఏం చెబుతుందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇదిగోండి, ఇది భారతదేశానికి సంబంధించి మ్యాప్ మనం చూసే ప్రయత్నం చేసినప్పుడు ఒకసారి క్లోజ్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. సో దట్ మనకి కాస్త క్లియర్గా ఉండే అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం కాస్త మోడ్ కూడా చేంజ్ చేద్దాం. ఓకే, ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించి భారత వాతావరణ శాఖ ఏం చెబుతుంది అనేది చూసే ప్రయత్నం చేద్దాం. ఇదిగోండి, ప్రస్తుతం మీరు చూడొచ్చు విజయవాడలో వర్షం పడుతుందని చెప్తోంది విండి. దాదాపుగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు అక్కడ పడుతున్నాయంటూ కూడా చెప్పుకొస్తోంది. నరసరావుపేట, చిలకలూరిపేట ఆ ప్రాంతాలు, అలాగే సత్తెనపల్లి ఈ ప్రాంతాలకు సంబంధించి. ఓకే, ఇటు గుంటూరు ఇటువైపు ఇదిగోండి అల్పపీడనానికి సంబంధించి మనం చూడొచ్చు.
అల్పపీడన ప్రాంతం. ఈ నేపథ్యంలో ఎప్పుడు ఈ అల్పపీడనం మనకి తాకే అవకాశం ఉంది, ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందో చూసే ప్రయత్నం చేద్దాం. దాదాపుగా 8వ తారీఖున అంటే 48 గంటలు ఇది మనకి ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందంటూ చర్చిస్తున్న నేపథ్యంలో బహుశా 9వ తారీఖు నుంచి 9వ తారీఖు నుంచి కాస్త ఆ ప్రభావం మనకి కనిపిస్తుంది. పర్టికులర్గా చూడండి, 9వ తారీఖున మనకి ఇంపాక్ట్ అనేది కనిపిస్తుంది. 9వ తారీఖున అదిగో దీని రింగ్స్గా మాట్లాడుకుంటా, దీన్ని లాస్ట్లో ఉంటాయి కదా రింగ్స్, ఆ రింగ్స్ మీరు గమనిస్తే కనుక విశాఖపట్నం, విజయవాడ, నెల్లూరు, అలాగే ఈ చెన్నై వరకు కూడా దీని రింగ్స్ అనేది మనకి కనిపించడం జరుగుతుంది. అంటే 9వ తారీఖు అర్ధరాత్రి నుంచి దీని ఇంపాక్ట్ మనకి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది మీరు గమనిస్తే కనుక. సో ఇది వెళ్ళే క్రమంలో ఆ గాలులు కూడా లాక్కునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు చూడొచ్చు ఇక్కడ ఇటు విశాఖపట్నంతో అంటే ఒడిస్సా నుంచి కూడా దీని ఇంపాక్ట్ మనకి దాదాపుగా కనిపిస్తుంది. బట్ విశాఖపట్నం, విజయవాడకు సంబంధించి అలా నెల్లూరు వరకు కూడా 9వ తారీఖు నుంచి ఎఫెక్ట్ చూపించని భావించవచ్చు ఇక్కడ నుంచి మనం చూస్తే. ఆ తర్వాత ఇది బహుశా దీని డైరెక్షన్స్ ఇంట్రెస్టింగ్ ఉంది, వాయువ్య వైపు కదులుతుందా, ఇంట్రెస్టింగ్. ఆ తర్వాత మీరు చూస్తే కనుక పెద్దగా ఇంపాక్ట్ చూపించవచ్చు అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే బలపడితే చెప్పలేము, ఒక బలహీనపడితే వెల్ అండ్ గుడ్, బలపడితే మాత్రం ఇంపాక్ట్ చూపించవచ్చు. బట్ విశాఖపట్నానికి 10వ తారీఖున కూడా మనకి ఆ ఇంపాక్ట్ కనిపిస్తుంది. ఆ తర్వాత అది అటువైపు వెళ్ళిపోతున్నట్టుగా భావించవచ్చు, మయన్మార్ వైపు సైడ్ వెళ్ళిపోతుంది. కాబట్టి మనకి కాస్త ఎంతగా ఇంపాక్ట్ చూపించకపోవచ్చు అనుకుంటా. ఓకే, సో మొత్తంగా ఏం జరగబోతుంది అనేది అయితే మాత్రం ఒక ఇంట్రెస్టింగ్ అయితే మాత్రం డెవలప్ అయింది. ఎందుకంటే అల్పపీడనం ఏర్పడిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఏం జరగబోతుంది, ఎక్కడెక్కడ ఏ స్థాయిలో వర్షాలు పడబోతున్నాయి అనేది వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు అలర్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. సో ఇది మొత్తంగా అయితే మాత్రం ఇవాల్టి వెదర్ రిపోర్ట్. భారత వాతావరణ శాఖ 2 తెలుగు రాష్ట్రాలకు ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్కు 11వ తారీఖు వరకు అలర్ట్ ఇచ్చింది. అలాగే తెలంగాణకు రేపు ఎల్లో అలర్ట్, ఇన్ఫాక్ట్ 8వ తారీఖున ఎల్లో అలర్ట్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు 13వ తారీఖు వరకు కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయంటూ చెప్పుకొచ్చింది తెలంగాణకు. ఈ నేపథ్యంలో అల్పపీడన ప్రభావం ఏ మేరకు ఉండబోతుందో, అల్పపీడన ప్రభావం ఉండే అవకాశం ఉందా, ఇంతకీ అల్పపీడనం బలపడుతుందా, బలహీనపడుతుందా, ఇవన్నీ ఎప్పటికప్పుడు అప్డేట్గా మీ ముందు వచ్చే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. మీ ఏరియాల్లో, మీ ప్రాంతాల్లో వర్షం ఏ స్థాయిలో ఉంది, వర్షాలు ఉన్నాయా లేదా, లేకపోతే ఎండ తీవ్రత ఏ స్థాయిలో ఉంది, ఒకసారి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.